నమస్తే బీఆర్కే భవన్ దగ్గర ఉన్నా. సో మీకు అందరూ తెలుసు, గత 10 సంవత్సరాల కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి పైన చాలామంది మాట్లాడుకుంటూ వచ్చినారు. సో ముఖ్యంగా ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏ కల్వకుంట్ల కుటుంబం అయితే అవినీతికి పాల్పడతా ఉందో ఖచ్చితంగా అటువంటి అవినీతి పనులని తీసుకొని పోయి లోపడేస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అని చెప్పిండు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా దాదాపు సంవత్సరం దగ్గరికి రావస్తా ఉన్నది. సో అయినా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఎవరైతే వాళ్ళ కింద పనిచేసే కొంతమంది అధికారులని విచారిస్తున్నట్టు లేకపోతే లోపడేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ ఎవరైతే ఆదేశాలు జారీ చేసిరో వాళ్ళంతా సేఫ్ జోన్లో ఉంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నారు. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుపైన లక్షల కోట్ల రూపాయలు దోచుకుని కల్వకుంట్ల కుటుంబం, ముఖ్యంగా కొంతమంది కాంట్రాక్టర్లు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు. వీళ్ళందరిపైన విచారణ కొనసాగిస్తాం, 100 రోజుల్లోపు చర్యలు ఉంటాయని చెప్పిండు. 100 దాటిపోయింది, 365 రోజులు దగ్గర కావస్తూ ఉంది. ఇంకా ఎవరిపైన కూడా చర్యలు తీసుకోలేదు, విచారణ పేరుతోటి జాప్యం చేస్తూ ఉన్నారు. సో అయితే బక్కా జెడ్సన్ గారు మీకు అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో అయినా ఆయన పోరాటం కంటిన్యూ చేస్తూ ఉండు. సో ఈరోజు బీఆర్కే భవన్లో సో జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఇన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రో బీఆర్కే భవన్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో సో ఆయనకు ఈ కాళేశ్వరం సంబంధించిన అవినీతికి సంబంధించి రిపోర్ట్ మొత్తం, సో ఈ డేటా మొత్తం ఆయనకు సమర్పించిండు. వచ్చి సో బీఆర్కే ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. సో ప్రెస్ మీట్ కంప్లీట్ కాగానే సో మనతో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే. సో కాంగ్రెస్ పార్టీకి దూరం అయినారు, సస్పెండ్కి గురైనారు. సో అయినా అదే పోరాటం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఎనీవే కాలోజిటీ తరఫున ప్రజల పక్షాన పోరాటం చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో ఏంది ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఎంటైర్ రిపోర్ట్ ఇది? ఇంకా చాలా ఇచ్చిన ఇది మన దగ్గర ఒక ఫైల్ దాదాపు ఒక 300 పేజీలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికెళ్ళి అప్పులు తెచ్చిండ్రు, ఏమేమి కుదబెట్టిండ్రు, జిఎస్టీ ఎంటెక్ కొట్టిండ్రు, మోటార్లు మునిగిపోయిన మోటార్లు మునిగిపోయిన మోటార్లు ఈ విధంగా అన్ని కూడా ఫోటోగ్రాఫర్తో కాంట్రాక్ట్ పేరు, ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్ పేరు చెప్తలేడు, ఇక్కడ ఎవరు కూడా కాంట్రాక్టర్ పేరు చెప్తలేడు. ఇట్లా కంప్లీట్ గా ఈ బాహుబలి మోటార్లు, మునిగిపోయిన కాళేశ్వరం, ఇది అట్లా ప్రతిదీ A to Z ఈరోజు లోపల ఇవ్వడం జరిగింది. అదే కంపల్సరీ నేను అనుకుంటున్నా కోర్టు కూడా పిలుస్తుందేమో అనుకుంటాను. ఇంకా హైకోర్టులో పిల్లు కూడా చేసినాం దీనిపైన. హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది ఈరోజు ఏంటంటే అందరు మాట్లాడుతుండ్రు. ఈరోజు ప్రధానమైన 2 అంశాలు. ఈరోజు తెలంగాణ ప్రజలై ట్యాక్స్ రూపకంగా, అంతేకాకుండా మా పేర్ల అప్పులు తెచ్చి దాంట్లో 4 కోట్ల జనం పైన అప్పులు అన్ని ఆయా బ్యాంకులలోకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నది ఏ బ్యాంకులకి వెళ్ళి ఎంత అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చి ఆ పైసలు మొత్తం ఈ రోజు ప్రజల పైన మోపుతుండ్రు. కానీ ఈ రోజు దాని ఫలాలు ఏమైతాయంటే ఎక్కడ కూడా అంతలేరు. ఈ రోజు ఇంతకు ముందే ఫోటోలో చూసినట్టుగా మొత్తం మునిగిపోయినాయి, మోటార్లు అన్ని మునిగిపోయిన పరిస్థితి. కానీ వాళ్ళు ఇక అప్పులు ఇవి ఏ బ్యాంకులకి వెళ్ళి ఎంత అప్పు తెచ్చిండ్రు, ఎంతెంత తెచ్చిండ్రు అని చెప్పి మొత్తం అప్పుల చిట్టా. ఇంకా ఇది బ్యాంకులు కుదబెట్టిన ఏమేమి కుదబెట్టిండ్రు అవన్నీ. అయితే వాళ్ళు ఒకటి పాలు పెరుగు పైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం GST వసూలు చేస్తుంది. కాళేశ్వరంలో 70,000 కోట్ల ఫస్ట్, అంటే నేను 3 ఏళ్ల కింద చెప్తాను, 3 ఏళ్ల కింద ఇక్కడ హైదరాబాద్ GST సెక్రటరీ ఎవరైతే ఉండేనో ఆయన పేరు బాలాజీ మజుందార్. ఆయన నోటీస్ పంపిండు. నోటీస్ పంపి మీరు 12,000 కోట్ల GST కట్టాలని చెప్పిండు. GST కడితే ఆయన ట్రాన్స్ఫర్ ఇవ్వాలి దాకా దాని మీద ఇక్కడ చర్చ లేదు కమిషన్. కాబట్టి దాని మీద ఏడా వార్త కూడా లేదు. అందుకని అది ఇయనికి వచ్చిన కాంట్రాక్టర్ పేర్లు ఇస్తలేరు, ఆయన పేరు ఇస్తలేరు. తెలంగాణ పైసలు మొత్తం దాదాపు ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఒట్టి మెగా కృష్ణారెడ్డికి పోయినాయి అబ్బా. మిషన్ భగీరథ 45,000 కోట్ల, ఇది దాదాపు 1,20,000 1,50,000 కోట్ల దాకా అయిదా. నీకు మన ఊరు మనబడి ఆయనేనా? బస్సులు కంపెనీలు ఎక్కడో మనకు తెలియదు, బస్సుల సప్లై కూడా ఆయనేనా? ఇవి కలుస్తూనే 1,00,000 2 లక్షల పైన కోట్ల రూపాయలు ఆ ఒక్కనికి అప్పచెప్పిండ్రు. ఆయన ఒక్కడ అందరికి పెట్టుకోలే, అలా కాంగ్రెస్ వాళ్ళు వంచిండు, BRS వాళ్ళకి ఇచ్చిండు, BJP వాళ్ళకి ఇచ్చిండు,
ఎంఐఎంకి ఇచ్చిండు. లొట్లం పొట్లం వాళ్ళ అందరికి ఇంక్లూడింగ్ కోదండరామ్ కూడా పోయి పట్టే తెచ్చుకున్నాడు. ఏది కోదండరామ్, అందుకని కోదండరామ్ అయినా మాట్లాడాడు. ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా పోయి తెచ్చుకున్నాడు. లాస్ట్ లో తీర్మానం మల్లయ్య గురించి మాట్లాడారు. ఎవరికి వచ్చేది వాళ్ళకి అందరికి A to Z అందరికి వచ్చినాయి. ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి పేరు ఇక్కడ ఎందుకు వస్తలేదు, GST గురించి ఇక్కడ ఎందుకు వస్తలేరు, ఎందుకు తీస్తలేరు అనేది ఈ రోజు ప్రధానమైన అంశం. మునిగిపోయిన బాహుబలి మోటార్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు. కాబట్టి ఇవన్నీ అంశాలు తీసుకొని వచ్చి ఈ రోజు ఫోటోగ్రాఫర్లతో సహా ఫోటోగ్రాఫ్ మళ్ళా 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు మొత్తం డాక్యుమెంటేషన్ చేసి ఈ రోజు జస్టిస్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ కంప్లైంట్ అయితే మీరు ఇచ్చినారో, సో అల్టిమేట్ గా వీళ్ళ వెనకాల రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది కదా, ఎక్కడ ముందడబడే అవకాశం ఉన్నట్టు మీకు కనిపిస్తా ఉందా? మీరు అంటారు అన్ని పార్టీ సంబంధించిన నాయకుల ప్రమేయం ఉంది, ఆల్రెడీ వీళ్ళంతా కమిషన్లకు కక్కుదిపడి ఎక్కడొక దగ్గర లొంగిపోయారన్న మాట మీరు చెప్తా ఉన్నారు. సో ఎక్కడ ముందడబడే అవకాశం కనిపిస్తా ఉంది మీకు? ఓపెన్ సీక్రెట్ చెప్తా, ఈ తెలంగాణ ప్రభుత్వాలు మేఘా కృష్ణారెడ్డితో ఇంటిగా కూడా పీకలేరు, ఇంటికి కూడా పీకలేరు. ఎందుకని అంటావా? ఆంధ్రప్రదేశ్ లా చంద్రబాబు నాయుడు పీరియడ్ లా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని అదొక 400 కోట్లది అని చెప్పిండ్రు. మొత్తం కొడితే 100 కోట్లు కూడా ఉంది ఒరిజినల్ గా. అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన, CID అరెస్ట్ చేసింది. మరి ఇక్కడ తెలంగాణ CID లక్షల కోట్ల పై దాదాపు 2 లక్షల స్కోమ్ మాట్లాడితే మరి సిపాయి రేవంత్ రెడ్డి సిపాయి మరి ముఖ్యమంత్రి కాగానే విజిలెన్స్ కు CIDకి ఇచ్చి ఈ రోజు నువ్వు CPగా విజిలెన్స్ ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు డైవర్ట్ చేయడానికి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. అర్థమైందా? ఆయన విజిలెన్స్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డిని జైలుకు పంపుతాడు. అర్థమైందా? కేసీఆర్ను జైలుకు పంపుతాడు, KTRను జైలుకు పంపుతాడు. అలా హరిరాము ఎవరైతే 6 ENCలో వాళ్ళ జైలుకు పంపుతారు. ఓ 200 AEDAలను జైలుకు పంపుతారు. లాస్ట్కు నువ్వు కూడా జైలుకు పోతావు కావచ్చు. దమ్ముందా నీకు? రేవంత్ రెడ్డి గారు సూటిగా నీకు దమ్ముందా? విజిలెన్స్ కు కాళేశ్వరం కేసు అప్పచెప్పు, నేను గ్యారంటీ ఇస్తా. కొట్టకోట శ్రీనివాస్ రెడ్డి గారు మినిమం 200-300 మంది దొంగలు అందరిని అరెస్ట్ చేస్తారు. అందులో దమ్ముందా నీకు? కాబట్టి ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి తప్పియనికి, దీన్ని ఏదో పీకినట్టు సాగతీయనికి, అదే ప్రభాకర్ రావు అనేటోడు ట్రాన్స్కో CEO, నువ్వు రమ్మంటే నేను రానిపోయి ఏం పిక్కుంటో పిక్కు అన్నాడు. నేను రాను, నువ్వు ఏం పీకలే. ఎందుకు నువ్వు ఎందుకు చెప్తలేవు? ఎందుకు పీకలేకపోతున్నావు? ఆయన దగ్గర రసీదులు ఉంటాయి కదా, ఎవరైనా ఎత్తిచ్చిండో. అందుకని నువ్వు ఏం పీకలేకపోతున్నావు. ఎవరికి ఎంత ఇచ్చినా ఆయన దగ్గర రసీదు పెట్టుకొని ఉంటాడు కదా, నువ్వు పెట్టుకుంటావు కదా. ACC మేఘా కృష్ణారెడ్డి దగ్గర కూడా సో ఎవరెవరికి ఎంత వాటా ఇచ్చింది ఆయన దగ్గర ఒక డేటా ఉంటుంది కదా, అందుకని పేరు తీస్తలేదు. అందుకనే నా బొచ్చు కూడా పీకలేడు ఆయన. మేఘా కృష్ణ నా బొచ్చు కూడా పీకలేడు ఆయన కాదు, రేవంత్ రెడ్డి గారు ఏ పట్టణ అదేం పీకలేరు. అందుకనే ఈ రోజు నిక్కచ్చిగా మనం మాట్లాడగలుగుతున్నాం. తీర్మానం మళ్ళీ కూడా మాట్లాడలేరు మేఘా కృష్ణారెడ్డి గురించి, కోదండరామ్ మాట్లాడలేరు. అర్థమైందా? ఈ రోజు ఎవరు కొట్లాడితే ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుంటారు కదా, మేఘా కృష్ణారెడ్డి దొంగ అని చెప్పి తీర్మానం మళ్ళీ కోదండరామ్ గాని ఇక్కడ చెప్పమని, ఆ గేట్ కాడ ఒకటి ఈ గేట్ కాడ ఒకటి చెప్పమని నేను చెప్తున్నా. బాజాప్తా 12,000 GST కొట్టినా నేను చెప్తున్నా. మాట్లాడారు మీరు, నోరు తెరవరు మీరు. ఈ రోజు ప్రతి ఒక్కరు వాటాదారులు 3 సార్లు సమావేశాలు జరుగుతాయి. ఒక్కసారి ఈ రోజు అప్పుల గురించి మాట్లాడినా, మరి అప్పు ఎందుకైనా చెప్పావా? నువ్వు అప్పు ఎవరి కల్పన నింపినావు చెప్పావా? మేఘా కృష్ణారెడ్డి అంటే దోసుకుపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకో చెప్పాడు అప్పైందని. ఏమేమి కుదరబెట్టిన దగ్గర ఉన్నాయి కాయిదాలు, రేవంత్ రెడ్డి దగ్గర లేకుండా సాక్ష్యాన్ని ఇస్తా. కమిషన్ ఎందుకు అబ్బా నీకు? విజిలెన్స్ లో చెప్ప పట్టుకొని లోపడేస్తారు. అర్థమైందా? కాబట్టి ఇదంతా కాలయాపన చేయని, ఒక డ్రామా చేయనికి. నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, రేవంత్ రెడ్డి అనేటోడు మేఘా కృష్ణారెడ్డి ఏం పీకలేడు కాళేశ్వరం కేసులా. రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ను కూడా ఏం పీకలేడు, జైల్లో పెట్టలేడు. ఎందుకంటే దొంగన కొడుకులు అందరూ వాటాదారులు కాబట్టి. ఎట్లా ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు, మళ్ళీ ఎంక్వైరీకి పిలుస్తారు. నేను పోయిన అన్ని ఇస్తా యథావిధిగా. CBIకి ఇచ్చిన, అర్థమైందా? సీరియస్ ఫ్రాడ్ ఏజెన్సీకి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన, ఎన్ని చట్ట సభలు రాష్ట్రపతికి ఇచ్చిన, ఈ ఎన్నోళ్ళు ఎవరు అందరికి ఇచ్చిన. కాబట్టి వాళ్ళు ఎవరేమి యాక్షన్ తీసుకుంటారో, ఎవరేమి బండి BJP ఆఫీస్ కు పోయి ఇచ్చిన, నువ్వే కవర్ చేసినావు. కిషన్ రెడ్డికి ఇచ్చిన, ఇదే అప్పుడు ఇచ్చింది. GST 12,000 కోట్ల GST ఎగ్గొట్టిందని ఏం మాట్లాడలే. సోమేష్ కుమార్ GST స్కామ్ చేసినట్ట రేవంత్ రెడ్డి ఇంత పెద్దగా పట్టుకుంటూ రాసిండ్రు. మరి 12,000 కోట్లు GSTకి ఇంత పెద్ద ఎందుకు పట్టుకోడు సిపాయి? ఈ సిపాయి ఎందుకో పట్టుకోడు. కాబట్టి ఈ రోజు నేను నిన్నటి వరకు డ్రామా అంతా చూసిన. ఈ డ్రామాల మేఘా కృష్ణారెడ్డి పేరు వస్తలేదు, GST వస్తలేదు, మునిగిపోయిన బాహుబలి వస్తలేవు, మోటార్లు వస్తలేవు. అవి మర్చిపోయిన అవి గుర్తు చేద్దాం అని చెప్పి అవన్నీ సాక్ష్యాలు తీసుకొచ్చి ఇచ్చిపోయింది. ఇంకొక అంశం కనిపిస్తా ఉంది, హైడ్రామానా లేకపోతే బడాబాబులను బెదిరించి
ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి మరో కాళేశ్వరం ఇది. మరో కాళేశ్వరం ఏంటంటే ఫస్ట్ నాగార్జున ఇల్లు గులగొట్టిండు. మేము వందన గులగొడతామా హైప్ లేపారు. తర్వాత ఆడ గులగొట్టుకుంటా మూసి దగ్గర పోతాడు. దాని పేరు మరో కాళేశ్వరం. అది మరో కాళేశ్వరం. మళ్ళీ లక్షల కోట్ల తినాలి అని చెప్పేసి ఈ రోజు మూసి కోసం హైదరాబాద్ కొడుతుంది. వేరే ఏం లేదు. నిజంగా ఈయన గుజానంటే బ్రదర్ ఒక ఎకరంలా ఒక 500 ఇండ్లు ఉంటాయి అనుకుందాం. అర్థమైందా? నీకు ఈయన బాదాపు చెరువులే ఉన్నది పొంగిలేరు శ్రీనివాసరెడ్డి. అర్థమైందా? ఆయనకు ఒక 10 ఎకరాలు ఉందనుకో. 10 ఎకరాలు ఏం కదా 50 ఎకరాలు ఏమో ఉంది కానీ 10 ఎకరాలే అనుకున్నాను. 10 ఎకరాలు అంటే దాదాపు ఒక 500-600 ఇండ్లు. ఒక్క ఇల్లు కూడా ఒకటి రాదు నీకు. అక్కడ ఫస్ట్ 50 ఎకరాలు వస్తాయి. గుత్త సుఖేందర్ రెడ్డి గులగొట్టి అడే ఎంతమంది ఉన్నాయి ఆ పామదులు గులగొట్టి అందులో వస్తాయి నీకు హైడ్రా కరెక్ట్. ఒకటి ఈరోజు ఇంకోటి నీకు ఈ హైడ్రా ఇండ్రుని ఎవరైతే నోటీసులు గులగొట్టారో వాళ్ళు ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి. నీకు దగ్గర మున్సిపల్ ట్యాక్స్ తీసుకున్నావు. నువ్వు వాళ్ళ దగ్గర ప్రతి నెల వాళ్ళకు ఓటు ఇచ్చినావు. నువ్వు నాకు ఓటు వేయొచ్చు అని చెప్పినావు. ఓటు వేసిండ్రు. ఈ రోజు నీ చెరువులో ఉంది అని చెప్పిండు. చెరువులో ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళకి తెలియదు నీ చెరువులు ఉందని. సరే ఈ చెరువులు ఉంది నువ్వు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. 3 నెలల టైం ఇవ్వాలి. ఈ రోజు నువ్వు వేరే దగ్గర ఇల్లు కట్టియాలి. అర్థమైందా? దీనికి 2013 అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వస్తుంది. భూమికి భూమి ఇవ్వాలి, జాగు జాగి ఇవ్వాలి, ఇల్లుకి ఇల్లు ఇవ్వాలి, గుడికి గుడి ఇవ్వాలి, బడికి బడి ఇవ్వాలి. నువ్వు ఎన్ని గులగొడితే నువ్వు అన్ని ఇవ్వాలి. అవి ఇచ్చి గులగొట్టింది. ఇప్పుడు ఏ పేదోడ ఇండ్లు అయితే గులగొడుతున్నారు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, కానీ వాళ్ళు అన్ని పర్మిషన్ తోటి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు కదా అన్నాడు. అవును కదా, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం కంపల్సేషన్ ఇవ్వాలంటున్నా. అదే నాన్న చట్టబద్ధంగా చేసిండు. నువ్వు అక్రమం అంటున్నావు. ప్రభుత్వం నీది అక్రమమైన నువ్వు బ్రదర్ ఆ నిర్మాణం అక్రమం రైట్. నువ్వు రిజిస్ట్రేషన్ చేసినావు కదా మరి నువ్వు అక్రమమ్మా? నువ్వు మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినావు కదా నువ్వు అక్రమమ్మా? మున్సిపల్ ట్యాక్స్ తీసుకుని నువ్వు అక్రమమ్మా? ఓటర్ ఐడి కార్డు ఇచ్చినావు కదా అక్రమమ్మా? ఆధార్ ఐడి ఇచ్చినావు కదా అక్రమమ్మా? చట్టబద్ధత నువ్వే గెలిపించి దాన్ని అక్రమం ఎట్లా అంటావు? ప్రభుత్వమే అన్ని ఇచ్చి నేను చెప్పిన 5 డాక్యుమెంట్లు ఇచ్చి నువ్వు అక్రమం అని ఎట్లా అంటావు? నువ్వు చెరువులు ఉన్నది, నువ్వు ఎవరి దగ్గర కొన్నావు, మా అధికారి తప్పైంది అనుకుంటున్నా నేను. అరే నీకు 8 నెలలు వచ్చినోనికి 8 నెలలు వచ్చినోనికి నువ్వు అక్రమం అని చెప్తున్నావు. 10 ఏళ్ళు 8 నెలల్లో నువ్వు అక్రమం అని తేల్చేసినావు. నువ్వు 10 ఏళ్ళు కాళేశ్వరం కాబట్టి అక్రమం కాదో నాకు తెలియదు అందుకని కమిషన్ వేసినా అంటావు. దీని పోటీ ముఖ్యమంత్రి కాకుంటే ఏమంటారు చెప్పిడు? ఇప్పుడు 8 నెలల్లో వచ్చినావు, ఇది అక్రమమైన ఇల్లు. ఆ అక్రమమైన ఇల్లుకి ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి నేను చెప్పినాయి. అర్థమైందా? నీ కాళేశ్వరం మొత్తం దొంగలు అని చెప్పి దానికి డిపిఆర్ లేదు. దానికి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. బలవంతంగా భూములు గుంజుకున్నారు. ఒక రోజు రేవంత్ రెడ్డి ఒక రోజు పోయి దీక్ష చేసారు. ఒకటే రోజు తెల్లారికెళ్ళి ఇయాటి వరకు మళ్ళీ కాళేశ్వరం ముఖాన పోలే తీసుకున్నాడు. అయిపోయిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండే ఏటిగడ్డకి ఇష్టపడ 1 గేమ్. అర్థమైందా? ముళ్ళ తెచ్చుకో. అందుకనే మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవరు తీయడు. ఈ రోజు 8 నెలల్లో నువ్వు ఇది అక్రమం అని తెలిసినావు కదా. హైడ్రా మీద పెట్టే ఫోకస్ కాళేశ్వరం మీద పెడితే మరో కాళేశ్వరం హైడ్రా మళ్ళీ 1-2 లక్షల కోట్లు తినాలి. తినడానికి డైరెక్ట్ మూసి దగ్గర పోయి ఎండు గులగొడితే బాగుండదని ఆడిన్ని గులగొట్టుకుంటే మెల్లగట్టు మొక్కన పోతారు. సో ఇంకొక అంశం కనిపిస్తా ఉంది. మీతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తీర్మానం వలన ఈ మధ్య బీసీ నినాదం బలంగా ఎత్తుకున్నాడు. సో ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన విమర్శలు చేస్తా ఉన్నాడు. సో తీర్మానం వలన ఈ విషయంలో నమ్మొచ్చని అనుకుంటా ఉన్నారా మీరు? బ్రదరు అది రేవంత్ రెడ్డి దుకాణం. అర్థమైందా? బ్రదరు మళ్ళీ బీఫామీ అనేది పార్టీగా సస్పెండ్ చేస్తాడు. దగ్గరుండి ఆయన గెలిపిస్తాడు, మీటింగ్లు పెడతాడు. అన్ని చేసిన తర్వాత బీసీ నినాదంతో ఆయన తిరుగుతానంటే ఎందుకు ఎవరున్నట్టు? ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు? ఇది 101%, 104% ఇది రేవంత్ రెడ్డి చేపిస్తుండు. తీర్మానం మళ్ళీ ఎవ్వడు కాదు, 1000% ఆయనే చేపిస్తుండు. అది ఆ నినాదం ఏంటంటే రేపు ఈయన ముఖ్యమంత్రి ఉంటుందో వస్తుందో డౌట్. ఎందుకంటే ఇక్కడనే రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేస్తే గాంధీ ఫ్యామిలీకి వెళ్ళి ఎవరు రాలే, మల్లికార్జున్ ఖర్గే ఎవరు రాలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకోవద్దన్నా తీసుకున్నాడు బాజాప్తా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు వస్తలేరు, ఏ క్షణానైనా పోతుండొచ్చు. కాబట్టి రేపటి దినాన ఆయన సేఫ్ గార్డ్ కోసం ఒక నినాదం కాపాడుకొని అని చెప్పేసి మల్లయ్యను బీసీ మీటింగ్ల పైన వదిలేండు. బీసీ ఓట్లు కానీ ఘాటుగానే విమర్శలు చేస్తా ఉండు, ముఖ్యమంత్రి పైన కావచ్చు, రెడ్డిల పైన ముఖ్యంగా టార్గెట్ గా విమర్శలు చేస్తారు. రెడ్లను చూసుకుంటా అంటాడు. అది ఇప్పుడు రెడ్ల ఓట్లు లేకుంటే నన్ను కోమారెడ్డి ఇంటికి పోయి నువ్వు దండం పెట్టలేదా?
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి పోయి నువ్వు దండం పెట్టలేదా? నువ్వు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర నువ్వు దండం పెట్టలేదా? వాళ్ళ ఓటు వాళ్ళ ఓటు ఆల్రెడీ అడుక్కున్నావు, నువ్వు వేసుకున్నావు. ఇలా వద్దంటే ఎట్లా? వాళ్ళతో నువ్వు వేదికలు పంచుకున్నావు. ఇలా వాళ్ళ ఓటు బ్రదరు నువ్వు ఒకటి దగ్గరికి గమనించు. ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేసి ఆయన మంచి వ్యక్తి. ఏమున్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అక్కడ ఆయన సస్పెండ్ చేయగానే ఆయనతో మీటింగ్ లో ఈయన జాయిన్ అయ్యాడు. ఆయనతో మీటింగ్లు ఎవరు కూర్చుండ్రు? మళ్ళీ ఎవరు కూర్చున్నారు. అంటే ఏంటన్నట్టు ఇది అర్థమైందా బ్రదర్? ఏమున్నా కానీ బీసీలు రాజకీయంగా దేవేందర్ గౌడ్ చాలా మంది నినాదాలతో ఉన్నారు బ్రదర్. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీసీ ఎమ్మెల్సీ కాదు, నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్స్ ఈ రోజు 46 జీవో వాళ్ళు ఉన్నారు, తిప్పల పడుతూ. నువ్వు మాట్లాడినావా? లేదు. మొన్ననే ఏది HWO హాస్టల్ వార్డన్స్ ఆఫీసర్స్ మొన్న ఎగ్జామ్ అయింది 24వ తారీఖు, 13 క్వశ్చన్స్ రాంగ్ వచ్చినాయి. దాని గురించి మాట్లాడినావా? నువ్వు మాట్లాడలేదు. గ్రూప్ 1 వాయిదా ఏమన్నారు? నువ్వు మాట్లాడినావా? నువ్వు మాట్లాడలేదు. ఇలా కోర్టు కేసు నడుస్తుంది, నువ్వు మాట్లాడుతున్నావా? నిరుద్యోగుల తరఫున నువ్వు మాట్లాడి నోరే వాయిసే లేదు. నువ్వు ట్రాన్స్ఫర్లలో నీ వాయిసే లేదు. టీచర్లలో వాళ్ళ ట్రాన్స్ఫర్ల గురించి నీ వాయిసే లేదు. అదేదా కేవలం దీన్నే ఎజెండా పెట్టుకొని దేని దిక్కే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏంది? రాజకీయం తప్ప. ఇంకోటి అతి భయంకరమైన ప్రమాదకర విషయం ఏంటంటే ప్రజల జీతం తీసుకుంటావు, ప్రజల్లో నువ్వు ఫెసిలిటీస్ తీసుకుంటావు, గన్మెన్లను తీసుకుంటావు. ఇవాళ హైడ్రా పేర్లతో ఇల్లు కూలుతా ఉంటే అక్కడ పోయి నువ్వు మాట్లాడవు. అమెరికాకి వెళ్ళి ఒక NRI ఫోన్ చేసి మాట్లాడమని ఒత్తిడి చేస్తే నువ్వు మాట్లాడినావు. అప్పటిదాకా నువ్వు మాట్లాడలే. అదేంతా ఒక NRI ఫోన్ చేసి నువ్వు మాట్లాడకుంటే బాగుండదంటే మాట్లాడలే. నువ్వు ఇల్లు కూడి ఒక్కొక్కటి ఏడుస్తుంది, రోడ్ల మీద పడుతానని కెమెరా పోదు అక్కడ దాకా నీ కెమెరా పోదు, నువ్వు మాట్లాడవు. ఇంకోటి ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేసి పొద్దుగాల పూట ఊర్లలోకి వెళ్ళి నీకు ఒక ప్రజాప్రతినిధి కలవడానికి పొద్దుగాలు వస్తాడు. వాళ్ళు పొద్దుగాలని కలవనికి వస్తే నువ్వు పొద్దుగాల పోయి వార్త చదువుకుంటా కూర్చోబట్టి నువ్వు ప్రజాసేవకు నువ్వు ఎట్లయితావు భయ్? అర్థమైందా? ఈ రోజు ఇంత పెద్ద కాళేశ్వరం కమిషన్ వచ్చింది, నువ్వు మేఘా కృష్ణారెడ్డి మీద ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలే? 1,50,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు చేసిండ్రు, తెలంగాణ ముంచిందని చెప్పి ఇక్కడ నువ్వు కలవాల్సిన నీకు బాధ్యత లేదా? డిస్కమ్ లో స్కామ్ జరిగింది, మాట్లాడాల్సిన అవసరం లేదా? నువ్వు ఎందుకు ఇవ్వలే పేపర్? నేనేమన్నా ఎమ్మెల్సీనా? నేనేమో ఎమ్మెల్సీనా? నేనేమో ఇది చేసాను. మొత్తానికి మల్లన్న వెనకాల రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తున్నా 1000%. నేను ఇన్ని చెప్పినా కదా బ్రదర్. రేవంత్ రెడ్డిని క్యాంటీ నువ్వు తిడుతున్నావు, కాళేశ్వరంకి వచ్చి పిటిషన్ ఇద్దురా, ఈ కమిషన్ కలుద్దురా అబ్బాయి. నువ్వు వచ్చి ఇట్లా రేవంత్ రెడ్డి వాటా ఉందని చెప్తురా, మిషన్ భగీరథలో కూడా దేవన్ రెడ్డి వాటా అని చెప్తురా. ధరణిలో ఈ రోజు ధరణి ప్రభుత్వం రాగానే ధరణి రద్దన్నారు, 8 నెలలు అయింది. దాని మీద కమిటీ వేసి కాలయాపన చేస్తుండ్రు, ఇంకా భూమాత రాలేదు. మరి దాని మీద ఏమైందో ఎందుకురా? అవి మాట్లాడు. నువ్వు పవర్ మాట్లాడు, నువ్వు సీఎం కాదమ్మా. నువ్వు దొంగ ఎక్కడ దొంగను చెప్పాలి కదా. నువ్వు కాళేశ్వరం పైసలు తిన్నావు, రేవంత్ రెడ్డి నీకు మాట ఉంది, మేకృష్ణ అని చెప్తూ రాను. ఇవాళ ఎందుకు వస్తలేవు నువ్వు? నేను వారం రోజులకి హోంవర్క్ చేసి నీ ఖైదాలు ఫోటోలు తీసుకొని వచ్చి ఇచ్చిన. యూఆర్ ఎమ్మెల్సీ, నీ దగ్గర పిఏ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, గన్మెన్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్ని వచ్చి నువ్వు తీసుకపోయి ఇవ్వాలన్నా వద్దా? నీ బాధ్యత నువ్వు ఎక్కడ చేస్తున్నావు? తెలంగాణ నిధులు మింగుతుంటే నువ్వు ఏం చేస్తావు? బీసీల పైసలు కాదా? SC ST సప్లాన్ నిధులు డైవర్ట్ చేసి కాళేశ్వరం ద్వారా మేఘా కృష్ణారెడ్డి తిన్నాడు. అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు కూడా వాటాలు, రేవంత్ రెడ్డి కూడా వాటాలు పోయినాయి. నీకు తెలియదా? నీకు మరి ఎందుకు మాట్లాడావు? ఇవేందుకు మాట్లాడబ్బాయి? కాబట్టి రాజకీయ అంతా ఇవన్నీ డ్రామా బ్రదర్. ఇది రేవంత్ రెడ్డి ఎన్నికిస్తాం డ్రామా. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వర కమిషన్ మీద ఉంటారు, లేకుంటే డిస్కమ్ కమిషన్ మీద ఉంటారు, లేకుంటే ధరణి దొంగల దగ్గర ఉంటారు, లేకుంటే హైదరాబాద్ బాధితులతో నిలబడతారు. ఈరోజు హైదరాబాద్ లో సంఘం అని మేము పెట్టినాం, వనరులను కాపాడుతాం. అట్ ద సేమ్ టైం పేదోని బతుకు కూడా కాపాడే బాధ్యత మన పైన. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది బక్కా జెర్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి కాలేజ్కి సంబంధించి ఏమైనా ముంగడబడే అవకాశం ఉంటుందా, రేవంత్ రెడ్డి దీని మీద సీరియస్గా ఫోకస్ చేసే అవకాశం ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.